వంగవీటి రాధా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. అయితే ఇప్పుడు ఆయన ఎటువైపు అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వంగవీటి రంగా వారసునిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన మొదట వైఎస్ హయాంలో 2004లో విజయవాడ ఈస్ట్ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. పీఆర్పీలో చేరి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేశారు. కానీ గెలుపొందలేకపోయారు. ఆ తర్వాత జగన్ గూటికి చేరారు. గత ఎన్నికల్లో ఆయనకు జగన్ విజయవాడ తూర్పు టికెట్ కేటాయించినా విజయం సాధించలేకపోయారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పనిచేసుకోవాలని జగన్ సూచించడంతో అక్కడ రాజకీయాలు చేశారు. అయితే చివరి క్షణంలో కాంగ్రెస్ నుంచి మల్లాది విష్ణును పార్టీలోకి తీసుకొచ్చి ఆయనకే సీటుని ప్రకటించారు. దీంతో రాధా పరిస్థితి అయోమయంలో పడింది. జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే పీఆర్పీ తరపున పోటీ చేసిన విషయంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారని మాటిచ్చి రాకపోవడం వల్లే తాను స్వల్ప తేడాతో ఓడిపోయానని వంగవీటి అనుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరొచ్చని తెలుస్తోంది. అయితే టీడీపీలో విజయవాడలో 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడంతో మార్చిలో ఖాళీ అవుతున్న వాటిలో ఒకటి ఎమ్మెల్సీ రాధాకు ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాక మళ్లీ ప్రభుత్వం వస్తే ప్రాధాన్యత ఇస్తామని టీడీపీ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని కలిసొస్తే ఆయన ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆశ్చర్యం లేదని అంటున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.